హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నగరాజ వ్లాగ్స్. నేను ఈరోజు మీకు బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఈరోజు 1/2 kg బీరకాయలతో కర్రీ చేయబోతున్నాను. మధ్యలో కట్ చేస్తున్నా, కర్రీ చూపించు. ఆఫ్ చేయి. బీరకాయ కర్రీ అందరికి వచ్చు, బట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకుంటారు కదా అని చూపిస్తున్నాను. నేను దీంట్లో మనం డ్రమ్ స్టిక్స్ అంటే మునక్కాయ గనక వేసుకొని వండుకుంటే ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి. ఇదే ఇప్పుడు కట్ చేసిన బీరకాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం పసుపు చాలు. కొంచెం కారం వేసుకున్నాం. నేను ఇక్కడ పచ్చిమిర్చి వాడట్లేదు, 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. సరిపోదనుకుంటే ఇంకొంచెం వేసుకోవాలి. వీటిని ఇలా చేత్తోనే కలుపుకోవాలి. ఇదేమన్నా చికెన్? అరే వీడియోలు వినపడతాయిరా. పొద్దున బలే వచ్చి నీళ్ళు దీంట్లో పిసకమంది. తీసుకో స్టాప్ చేయండి. స్టాప్. అవసరం లేదు, ఇంకా నేను చెప్పుకుంటాను తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకో. ఇంకా అవసరం ఆపు. ఫస్ట్ ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకుందాం. చాలే. ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు వేసుకుందాం. ఫస్ట్ ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపట్లాడాక జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుందాం. తర్వాత మనం ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఆనియన్స్ ని వేపుకుందాం. ఆనియన్స్ వేగాక మనం బీరకాయ ముక్కలను దీంట్లో వేసేస్తాం. ఫస్ట్ ఆనియన్స్ వేగాలి, వెయిట్ చేద్దాం వేగే వరకు. ఆనియన్స్ ఇలా వేగుతున్నప్పుడు మనం ఈ మునక్కాయ ముక్కల్ని కూడా దీంట్లో వేసేసుకొని బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బీరకాయ ముక్కల్ని కూడా దీంట్లో వేసేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. దాంట్లో ఉంచే వాటరే మనకి కూర ఉడకడానికి సరిపోయింది. వాటర్ వేసుకోకూడదు. ఇంకా ఇష్టం ఉంటే కొంచెం వేసుకోవచ్చు, కానీ వేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది. ఇంకా ఆ వాటర్ వచ్చే వరకు అదే ఉడుకుతూ ఉంటుంది. బయటకు వచ్చేందుకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మొత్తం ఇలా సిమ్లో మగ్గిపోయాక లాస్ట్లో కొంచెం పాల మీద మేగడ వేసుకొని కలుపుకోవడమే, అంతే. బీరకాయ కూర రెడీ. చాలా బాగుంటుంది వేడివేడిగా తింటే. చల్లారితే అంత టేస్ట్ ఉండదు.